నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామచంద్రుని వనవాసమున రావణాసురుని వల్ల అపహరణకు గురైన సీత జాడ తెలిపి రామ పథకాన్ని రామ కార్యాన్ని సిద్ధింపజేసిన వానరయోధుడు ఈ ఆంజనేయుడు. లంకపై దండెత్తి రావణ మూకను 3 చెరువులు తాగించి నిప్పంటించిన తన వాలంతోనే లంకా దహనం చేశాడు. రామ కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చి జెండాపై కపిరాజు అయ్యాడు మన హనుమంతుడు. మనలోని భయపీడల్ని వదిలిస్తాడని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని జపిస్తాం కదా. అలాంటి అభయవరదాయకుడు బెంగళూరులో కార్యసిద్ధి ఆంజనేయునుగా కొలువయ్యాడు. ఆ విలక్షణ నామధేయ ఆంజనేయుని ఆలయాన్ని, ఆ ఆలయ ప్రత్యేక విధి విధానాల్ని తెలుసుకుందాం. రాముడి తరువాత అంతటి ఉన్నత స్థానాన్ని అందుకున్న రామ భక్తాగ్రేసరుడు ఈ హనుమంతుడు. భక్తునిగా పరిచయమై భగవంతునిగా పూజలందుకుంటున్నాడు. అభయానంద వరదాయకుడిగా, ఆశ్రిత జనరక్షకుడిగా ఈ హనుమంతుడు భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ కార్యసిద్ధి ప్రదాత అయ్యాడు. ఈ ఆలయంలో భక్తులు పాటించే ఆచారాలు, వహించే దీక్షలు గమనిస్తే మన సమీప ఆలయ విధులు, లభించే ఫలాలు గుర్తుకు వస్తాయి. ఆ విశేషమేమిటో తెలుసుకోవాలని అనిపిస్తోంది కదూ. పదండి మరి బెంగళూరు గిరినగర్లో నెలకొన్న కార్యసిద్ధి ఆంజనేయ సన్నిధికి. కన్నడిగుల నేల బెంగళూరు నగరం. ఆ మహానగరిలో గిరినగర్ ప్రాంతాన ఓ దేవాలయ ప్రాంగణమది. ఏ ఆలయ ప్రాంగణంలోనైనా భక్తజన సందోహం ఉంటుంది. కాని ఈ ఆలయ ఆవరణలోని భక్త సమూహంలో ఓ ప్రత్యేక శ్రద్ధ, భక్తి తాండవిస్తుంటాయి. వడివడిగా అడుగులేస్తూ ప్రదక్షిణలు, పదే పదే చేతిలోని చిట్టీలపై అంకెల కొట్టివేతలు, జడిజడిగా జనం నడకలు, ఆ భక్తజనం చూపులలో తాము ప్రదక్షిణలు సమర్పించే దైవంపై ఎనలేని విశ్వాసం. ఇలా ప్రదక్షిణలు భక్తిగా చేస్తే తామనుకున్న పని నెరవేరుతుంది అని ఓ పెను నమ్మకం. ఈ ప్రదక్షిణలు, ఆ జనం వడివడి నడకలు చూస్తే మన హైదరాబాదులోని చిలుకూరు ఆలయ ప్రదక్షిణలు, ఆ ప్రదక్షిణల ఫలాన్నిచ్చే బాలాజీ దేవుడు గుర్తుకు రాక మానవు. సరిగ్గా అదే రీతిలో అనుకున్న కార్యాలను సిద్ధింపజేసే కార్యసిద్ధి ఆంజనేయుడు ఈ ఆలయంలో కొలువై నమ్మిన భక్తుల కోర్కెలను నెరవేర్చుతున్నాడు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమస్థాయ దుఃఖక్షయకరో భవ. రామాయణ కథానాయకుడు శ్రీరాముడికి అచంచల భక్తుడు. సకల భయపీడల నుంచి విముక్తి కోరుకునే భక్తులకు అభయదాయకుడు ఈ ఆంజనేయుడు. తన శక్తి తనకే తెలియని అపర పరాక్రమవంతుడు, అతులిత బలశాలి హనుమంతుడు. రుద్రాంశ సంభూతుడిగా రామకార్య కారణజన్ముడైన ఈ వాయునందనుడు బెంగళూరు మహానగరాన గిరినగర్ ప్రాంతాన ఓ విలక్షణ నామధేయంతో నెలకొని ఉన్నాడు. ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ తన స్వీయ కరచరణాల మీదుగా ప్రతిష్ఠించారు. వానరమైన నరుల కంటే మించిన విశ్వాసపాత్రుడై రాముని నమ్మిన బంటుగా రామకార్య జయాలన్నింటా ఉన్న భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు. కొన్ని క్షేత్రాలలో భయపీడలను వదిలించే అభయాంజనేయుడైతే మరికొన్ని ఆలయాలలో ధైర్య విజయాలను సంగే వీరాంజనేయుడు. ఈ మందిరంలో మాత్రం కోరిన కోర్కెలను నెరవేర్చేందుకు నమస్కార ముద్రలో స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. ముమ్మూర్తుల వానర రూపాన అగుపిస్తూ శ్రీరామ భక్త కపిపుంగవ దీనబంధో సుగ్రీవమిత్ర ధనుజాంతక వాయుసూనో అన్న సుప్రభాత వాక్యాలకు తగినట్లుంటాడు స్వామి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో కూర్చిన మాలలు,
వైష్ణవార్చనకు అర్హమైన తులసీదళ మాలల్ని ఆంజనేయుడికి నిండుగా అలంకరిస్తారు. భక్తులు మనసారా నమస్కరించే ఆ ఆంజనేయసుతుడు కూడా నమస్కార ముద్రలో నిలుచొని ఉంటాడు. భక్తుల నమస్కారాలు స్వీకరించకుండా ఇంకెవరికి నమస్కరిస్తున్నాడీ ఆంజనేయ స్వామి అని అనిపించక మానదు భక్తజనులకు. ఆ వైచిత్రునే, ఆ మహిమా వైభవాన్నే మనం తెలుసుకోవాలిప్పుడు. ఆంజనేయుల వారికి ఎదురుగా ప్రతిష్ఠితులైన శ్రీ దత్తాత్రేయుల వారికి నమస్కరిస్తున్నాడీ పవనసుత హనుమానుడు. ఎందుకలా వ్యవహరిస్తున్నాడో మరికొద్ది క్షణాల్లో తెలుసుకోబోతున్నాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కీ. ఆంజనేయుడు అంటే అంజనీ వాయుదేవుల పుత్రుడనే కాదు, రామభక్తి, వీరత్వం, జ్ఞానం ఈ మూడింటి స్వరూపం కూడా. భక్తి, నిష్ఠ గుణాలకు అధిపతి శ్రీ ఆంజనేయుడే. అచంచల భక్తి తత్పరతతో తనను కొలిచేవారి కార్యాలను సిద్ధింపచేసే శక్తిని పొందాడు. తమ తమ కార్యాలు నివేదించుకుని కార్యజయం కోరే భక్తుల నిష్ఠను పాటించే నియమాలను వీక్షిద్దామా మరి? రామదూత అతులిత బలధామ, అంజనీపుత్ర పవనసుతనామ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, మా కార్యములెల్ల సిద్ధింపగజేయవే కపివిప్రుండా వాయుపుత్రుండా అంటూ ఎవరైతే తమ పనులు నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుకుంటారో ఆ భక్తులు ఓ ఎండు కొబ్బరికాయను పైతోలుతో సహా అంటే పూర్ణ ఫలాన్ని సమర్పణగా తీసుకుని ఈ ఆలయానికి వస్తారు. తమ మనసులో సంకల్పాన్ని నిర్ణయించుకొని తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ, హనుమన్ యత్రమస్తాయ దుఃఖక్షయ కరోభవ అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపిస్తూ వారానికి 2 సార్లు 41 ప్రదక్షిణలు చేస్తారు. 16 రోజుల ఈ దీక్షను పూర్ణఫల దీక్షగా ఇక్కడ పాటిస్తే అనుకున్న కోర్కెలు తప్పక నెరవేర్చే దైవం కనుకనే ఈ హనుమ భక్తుల పాలిట కార్యసిద్ధి ఆంజనేయుడయ్యాడు. ఎంతోమందికి ఆ ఫలాన్నిచ్చాడీ మారుతాజ్ముడు అనడానికి నిదర్శనమే ప్రదక్షిణా మార్గంలోనూ ఆలయ పరిసరాల్లోనూ ఆంగ్ల అక్షరమాల క్రమానుసరణగా అంకెలవారీగా భక్తిగా కట్టిన ఎండు కొబ్బరికాయలే ప్రత్యక్ష సాక్ష్యం. 16వ రోజున కట్టిన ముడుపుకాయను తీసి స్వామివారికి అర్పణ చేస్తారు. ఆ పూర్ణ ఫలం ప్రసాద రూపమై పలువురికి వితరణ జరుగుతుంది. అటువంటి ముడుపు కొబ్బరికాయల వరుసలు ఆ ప్రదక్షిణ మార్గమంతటా కనిపించి ఓ విచిత్ర అనుభూతిని కలిగిస్తాయి. ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు మరెంతో భక్తితో స్వామివారి ఎదుట కూర్చొని తమ గోత్రనామయుక్తంగా ఆంజనేయుల వారికి అర్చనాది కార్యక్రమాలు అర్చకుల ద్వారా నిర్వర్తించుకుంటారు. ఇదంతా ఒకెత్తు. తమ కోర్కెల్ని విన్నవించుకున్న భక్తుల మనోవాంఛలను శ్రీ కార్యసిద్ధి ఆంజనేయుల వారు నెరవేర్చు విధానం మరొక ఎత్తు. తన ఎదురుగా ప్రతిష్ఠితులైన శ్రీ దత్తాత్రేయుల వారికి నమస్కరించి, స్వామి చూడండి, స్వామి నాపై ఎంతో నమ్మకముంచి ఇంతమంది భక్తులు వచ్చి తమ కామితార్థములు విన్నవించుకుంటున్నారు. ఆ కోర్కెలను నెరవేర్చమని పూర్ణఫల సమర్పణలు కూడా చేశారు.
వారి మనోవాంఛలు సిద్ధింపజేసే శక్తి నాకు వసంగండి అని ప్రార్థిస్తున్నట్టుగా ఉంటాడు ఆంజనేయుడు. అది ఈ క్షేత్ర విశేషం. త్రిమూర్త్యాంశుడైన ఆ శ్రీదత్త యోగిరాజుని అనుగ్రహంతో ఈ ఆంజనేయ స్వామివారు భక్తజన సకల కార్యాలను సిద్ధింపజేసి అక్షరాల కార్యసిద్ధి ఆంజనేయుడనే పేరును శాశ్వతం చేసుకుంటున్నాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. దత్త పీఠాధిపతులు దేశం నలుమూలలా నిర్మించిన ఆలయాలన్నింటా విశేషాలమయమే, విశిష్టతల నెలవి. శ్రీ 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 గణపతి సచ్చిదానందుల వారి ప్రతిష్ఠిత ఈ కార్యసిద్ధి ఆంజనేయుని మందిరంలోని దేవుళ్లందరూ విశిష్ట విలక్షణలతో ఆలయ దర్శనాభిలాషులకు ఆశ్చర్యానందాలతో పాటు భక్తి పారవస్యాల్ని పంచుతున్నారు. ఇక్కడ ప్రతిష్ఠిత శ్రీ దత్తాత్రేయులు వారి దివ్య దర్శనము, ప్రతిష్ఠిత వెనుకున్న అంతరార్థము ఎంతో పరమ పావనమైనవి. ఉద్యానవన మహానగరంగా పేర్గాంచిన బెంగళూరు నగరంలో గిరినగర్ ప్రాంతంలో ఈ ఆలయ ఆవరణలోకి ప్రవేశించగానే ఎదురుగా 50 అడుగుల ఎత్తున్న విరాట్ ఆంజనేయ స్వరూపం భక్తులకు అగుపిస్తుంది. ఎత్తైన దవడలున్నవాడు కనుక హనుమ అంటారు కదా. ఆ పేరుకి తగ్గ స్వరూపంతో భారీ కాయునిగా సంపూర్ణ వానర స్వరూపునిగా కనిపిస్తాడు. దేవాలయ ఆవరణ కుడ్యానికి అమరిన ఈ విరాటాంజనేయుణ్ణి చూసినంతనే రంభావన విహారాయ గంధమాదన వాసినే సర్వలోకైకనాథాయ మంగళం శ్రీ హనుమతే అని స్తుతించాలనిపిస్తుంది. గురు పరంపరకే ఆద్యుడు అన్నంత గురుదేవుడు శ్రీ దత్తాత్రేయుల వారు. అత్రి అనసూయల తనయుడిగా మునివరుల ఆశ్రమావరణ జన్మితుడు అయిన ఈ త్రిమూర్త స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుల వారి 16 నామనక్షత్రాలకు ఒక్కొక్క నామానికి ఒక ఆలయం, అవధూత పీఠం నిర్మించింది. వాటిలో ఒక దత్తనామ నక్షత్ర మందిరం ఇది. అందుకే ఈ ఆలయంలో కొలువైన గురుదేవుణ్ణి శ్రీ దత్త కనకసింహాసన శ్రీదత్త యోగిరాజుగా పిలుస్తారు. శ్రీదత్త శరణం మమ అంటూ ప్రణతులు చెల్లించే భక్తులకు దత్తాత్రేయుల వారు దాం అనే బీజాక్షరమున్న ఓ వేదికపై తన దేవేరి అనఘాదేవి సమేతంగా దర్శనమిస్తారు. శంఖచక్ర గదా త్రిశూలాయుధాలు, ఢమరుక రుద్రాక్ష కమండలాలు, హస్తభూషణాలతో పంచజ్ఞానాలకు ప్రతీకయైన పంచశునకములు చెంతనుండగా వెనుక కామధేనువుతో ఆ స్వామి నిండైన దర్శన భాగ్యాన్ననుగ్రహిస్తుంటాడు. వైష్ణవ ద్వారపాలకులతో అలరారే ఆ మందిరం పైన పలు నగిషీలు, లతలు, మూలల్లో నాగదేవతలతో చూడచక్కని నిర్మాణమై ఆకట్టుకుంటోంది. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు కదా. ఆ శివాత్మజుని కోవెలలో శివుడు, శివపుత్రుడు కూడా కొలువై ఉండడం సహజాతి సహజమే. మరి ఆ శివుడు ఈ మందిరాన హనుమంతుని వలె విశిష్టమైన నామధేయంతో విరాజిల్లుతున్నాడు. పార్వతీనందనుడేమో విలక్షణమైన పూజలు అందుకుంటున్నాడు. ఆ విశిష్ట నామధేయ పరమశివుణ్ణి శివపుత్రుడైన గజాననుడు పొందే విలక్షణ పూజలేమిటో చూడాలని ఆసక్తిగా ఉంది కదూ.
సాలగ్రామ శిలలో రూపొందించిన ఓ భవ్య శివలింగం ఈ ఆలయంలో పరమశివుని ప్రతిరూపంగా అభిషేక అర్చనాది కైంకర్యాలను స్వీకరిస్తోంది. ఈ పరమేశలింగాన్నే శ్రీ సచ్చిదానందేశ్వర స్వామి అని విశిష్టనామంతో పిలుస్తారు. సాలగ్రామ శిలాశిల్పిత శివలింగం కదా, ఇష్టకామ్యాలను ఇట్టే నెరవేర్చే చిదానందలింగంగా ఇది భాసిల్లుతోంది. శివుని వాహనమైన నందీశ్వరుడు ఎదురుగా ముంగాళ్లపై కూర్చొని తన స్వామి అనుజ్ఞకై ఎదురు చూస్తుందా అన్నట్లుగా ఉంటుంది. ఆ పక్కనే ఉన్న మరో మందిరంలో పార్వతీసుతుడైన ఏకదంత గజాననుడు భక్తజన పూజలందుకుంటున్నాడు. శ్రీ మహాగణపతి ఆ చిరుమందిరంలో చతుర్భుజుడై హనుమదారాధనకై వచ్చిన భక్తుల చామరాది సేవలందుకుంటుంటాడు. గరిక, తమలపాకులు, చేమంతుల మాలలతో అలంకరించడం, అర్చించడం ఏ గణేశుని ప్రతిమకైనా పరిపాటియే. కాని ఇక్కడ విలక్షణ రీతిలో సాగే ఆరాధనం గుడదీపారాధనం. అనగా బెల్లపు దిమ్మెలలో ఆవునేతిని వడ్డించి వత్తులు చేసి చేసేటటువంటి దీపారాధన ఓ అపురూప ఆరాధన. జంట బెల్లపు పలకలలో ఈ దీపాలను వెలిగించి విఘ్ననాయకునికి నమస్కృతులు చెల్లిస్తారు. భయపీడలను వదిల్చి అభయాలిచ్చే హనుమ కార్యసిద్ధి ఆంజనేయునిగా కొలువుదీరడం ఓ వైశిష్ట్యం. గురు పరంపరకే ఆద్యుడైన దత్తాత్రేయుడు భక్తుల కార్యాలను నెరవేర్చుము నాయనా అని ఆదేశించటం వైశిష్ట్యానికే వైశిష్ట్యం. ఇంకా శివ పరమాత్మ సచ్చిదానందేశ్వరుడిగా, గణేశుడు గుడదీపారాధనల మహాగణేశుడిగా ఈ ఆవరణలో పరివేష్టితులవ్వడం పరమోన్నత వైశిష్ట్యం. ఇంతటి మహామహిమాన్వితాలకు నెలవైన ఈ కోవెలకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మొక్కుకున్న కోర్కెలు అతి శీఘ్రమే నెరవేర్చే వరదాయకుడైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయుని మందిరమున్న బెంగళూరు మహానగరికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. హైదరాబాదు నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వంటి పలు రైళ్లలో లేదా బస్సులలో మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి గిరినగర్ వైపు వెళ్లే 36A/B లేదా సీతా సర్కిల్ వైపు వెళ్లే 43, 45 సిరీస్ సిటీ బస్సుల్లో ఈ ఆలయానికి చేరుకుంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఆంజనేయుని మహద్దర్శనమే కాక పలువురి దేవుళ్ల దర్శనాన్ని అనుగ్రహించిన ఈ హనుమద్ధామ సందర్శనంతో తీర్థయాత్రికుల ఫలసిద్ధి ప్రాప్తించి తీరుతుంది. అందుకే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం వందే శ్రీ హనుమతే నమః అని ఆ వానర యోధ కపివీర రామకార్య జయానికై జన్మించిన కారణజన్ముడికి మరోసారి అందరం ప్రణతులర్పిద్దాం. నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం, నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం, నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం, నమస్తే సదా రామభక్తాయ తుభ్యం అని ఎవరు వేడుకుంటే వారి కార్యాలను జయించేసే విజయాంజనేయుడు ఈ కార్యసిద్ధి ఆంజనేయుడు. ఈ మారుతిని మనం మనసా వాచా సదా ప్రార్థిద్దాం. మనల్ని, మన కామ్యార్థాలను నెరవేర్చమని అర్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.